ఎడారిలో సెలయేర్లు. జూన్ 20వ తేదీ. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులార చూచిన వాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. ఫస్ట్ మేడ్ బాబ్ రచించిన లాంగ్ ఆఫ్ ది గుడ్ షీప్ గ్రేస్లో తండ్రుల దినోత్సవం అంశానికి గాను తప్పిపోయిన కుమారుని ఉపమానానికి డాక్టర్ జోప్లిన్ కథనాన్ని జోడించాడు. దీనికి ద్వితీయోపదేశకాండంలో తండ్రులకు ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్రాన్ని గురించిన ఉపదేశాలు అవసరం మరియు అవి పైన పేర్కొన్న లేఖనాల్లో ఉదాహరించబడ్డాయి. ఒక వ్యక్తికి 2 కొడుకులు ఉన్నారు. వారిలో చిన్న కొడుకు తండ్రితో, నాన్న, నాకు రావాల్సిన నీ సమయాన్ని, నీ శ్రద్ధను, నీ సహవాసాన్ని, నీ సలహాలను, నీ మార్గదర్శకత్వాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు. ఆయన తన జీవితాన్ని అతనికి పంచాడు. దానిలో భాగంగా తన కొడుకు చెల్లించాల్సిన బిల్లులను చెల్లించాడు. అతడు కోరుకున్న పాఠశాలకు, డాన్స్ స్కూల్కి, కళాశాలకు పంపాడు మరియు తన కుమారుని పట్ల తాను నిర్వహించవలసిన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తున్నానని నమ్మించే ప్రయత్నం చేశాడు. చాలా రోజుల తర్వాత తండ్రి తన అభిరుచులను, ఆకాంక్షలను, ఆశయాలను అన్నిటినీ తీసుకొని తన కుమారునికి ఆసక్తి లేని స్టాక్స్, బాండ్లు, సెక్యూరిటీలు మరియు ఇతర విషయాలున్న సుదూర దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. అలా చేసి తన కుమారునికి మంచి సహవాసిగా ఉండే విలువైన అవకాశాన్ని కోల్పోయాడు. అతను తన జీవితంలో విలువైన సమయాన్ని వెచ్చించి ధనాన్ని సంపాదించాడు, కానీ సంతృప్తిని కనుగొనలేకపోయాడు. అప్పుడు తన హృదయంలో ఒక కరువు వచ్చింది. తనలో నిజమైన సహవాసం, సంబంధం పట్ల ఆశ ప్రారంభమైంది. అతను వెళ్ళి ఆ దేశంలో ఉన్న ఒక క్లబ్లో చేరాడు. వారు తనని హౌస్ కమిటీకి అధ్యక్షునిగాను, క్లబ్కి ప్రెసిడెంట్గాను నియమించారు. వారు అతన్ని శాసనసభకు పంపారు. తన చుట్టూ ఉన్న వ్యక్తులు తిన్న పొట్టుతో సంతృప్తి చెందాలని ప్రయత్నించాడు, కానీ ఏ వ్యక్తి అతనికి నిజమైన స్నేహాన్ని ఇవ్వలేదు. కానీ అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతను, నేనిక్కడ హృదయపు ఆకలితో చచ్చిపోతుండగా నాకు పరిచయం ఉన్న వారిలో తమని అర్థం చేసుకున్న, తాము అర్థం చేసుకున్న, తమ కొడుకులను గురించి మాట్లాడే, వారితో సహవాసం కలిగి ఉండే, వారితో సంబంధంలో సంపూర్ణంగా ఆనందించేవారు ఎంతమంది ఉన్నారు? నేను లేచి నా కుమారుని దగ్గరకు వెళ్ళి అతనితో, కుమారుడా, నేను పరలోకానికి, నీ దృష్టికి పాపం చేశాను. నీ తండ్రిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడం కాను. నీకు పరిచయం ఉన్న వారిలో ఒకడిగా నన్ను చేసుకో అని చెప్పాలి అనుకున్నాడు. అతను లేచి తన కుమారుని దగ్గరకు వచ్చాడు. కానీ అతను చాలా దూరంలో ఉండగానే తన కుమారుడు తనని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. పరిగెత్తుకొని వెళ్ళి తండ్రి మెడపై పడడానికి బదులు వెనుకడుగు వేశాడు. అసౌకర్యవంతంగా భావించాడు. తండ్రి అతనితో, కుమారుడా, నేను పరలోకానికి, నీ దృష్టికి విరోధంగా పాపం చేశాను. నేను నీకు తండ్రిగా లేను. నీతో తండ్రి అని పిలిపించుకొనుటకు అర్హుడిని కాను. కనీసం నన్ను నీ పరిచయస్తులలో ఒకనిగా ఉండనివ్వు అని చెప్పాడు. కానీ కుమారుడు, అది జరగదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఒకానొక సమయంలో నేను నీ సహవాసాన్ని, నీ సలహాని, నీ మార్గదర్శకత్వాన్ని కోరుకున్నాను, కానీ నువ్వు చాలా బిజీగా ఉన్నావు. నాకు కావలసిన సమాచారాన్ని, సహవాసాన్ని నేను పొందాను, కానీ నేను తప్పుడు మార్గాలలో పొందాను. అయ్యో, నేనిప్పుడు ఆత్మలోనూ శరీరంలోనూ పాడైపోయాను. ఇప్పుడు చాలా ఆలస్యమైంది, చాలా అంటే చాలా ఆలస్యమైంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.